హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాగానే ముందుగా మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేసింది. దీంతో మహిళలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఫ్రీ బస్సు పథకాన్ని కొందరు మహిళలు మామూలుగా వాడలేదు. జస్ట్ అలా రౌండ్ వేసొద్దామని ఫ్రీ బస్సు పథకాన్ని ఎంజాయ్ చేశారు. ఫ్రీ బస్సు పథకానికి మంచి స్పందన వచ్చింది. మహిళలతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆక్యుపెన్సీ రేటుతో పాటు ఆర్టీసీకి ఆదాయం కూడా మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. ఇంతవరకు బానే ఉంది, కానీ ఈ ఫ్రీ బస్సు లాంటి పథకం వల్ల ఎలాంటి లాభం లేదు. బస్సులన్నీ లేడీస్తో నిండిపోతున్నాయి. డబ్బులిచ్చి టికెట్ తీసుకున్న పురుషులు నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్లకు కేటాయించిన సీట్లో వాళ్ళనే కూర్చొనిద్దాం. ఇది ఇంతకు ముందు మాట. మహిళలు ఈ బస్సు మీదేనమ్మా, కానీ టికెట్ కొన్న పురుషులకు ఏదో మూల కాస్త చోటు ఇవ్వండి అనేది ఇప్పటి మాట. ఎగ్జాక్ట్ గా పరిస్థితులు మాత్రం ఇప్పుడు ఇలానే ఉన్నాయి. సీట్ల కోసం లేడీస్ WWF రేంజ్ లో కొట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళ మధ్యలోకి వెళ్లి ఏ మగాడు సీట్ అడిగే ధైర్యం చేయడు. డబ్బులిచ్చి మరీ నిలబడి వెళ్లాల్సిన కర్మ పట్టిందని తెలంగాణ పురుషులు ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు, ఇక చూడండి, ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. వాళ్ళ కోపం న్యాయం కూడా. ఫ్రీ బస్సు పథకం ఏ స్టేజికి వచ్చిందంటే ఆర్టీసీలో ఈ తిప్పలు పడలేక కొందరు లేడీస్ కూడా ఈ ఫ్రీ బస్సు తీసేస్తే బాగుండు అని అనుకుంటున్నారు. ఫ్రీ బస్సు వల్ల కొందరికి మాత్రమే లాభం, కానీ ఎంతో మందికి నష్టం, ముఖ్యంగా ఆటో వాళ్లకు. ఇప్పటికే ఫ్రీ బస్సు పథకం తీసేయండి అని మొత్తుకుంటున్నారు ఆటో డ్రైవర్స్. కొందరు ఆటో డ్రైవర్స్ బస్సుల్లో అడుక్కుంటూ ఫ్రీ బస్సు పథకం తీసేయకపోతే మా పరిస్థితి ఇదే అని తమ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఆటో వాళ్లకు న్యాయం చేస్తాం, సంవత్సరానికి 12,000 ఇస్తామని అంటున్నారని వార్తలు వస్తున్నాయి. సంవత్సరానికి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు, అంటే రోజుకు 35 రూపాయలు. దీనికంటే మేము అడుక్కుంటూనే ఎక్కువ సంపాదిస్తామని అంటున్నారు ఆటో డ్రైవర్స్. మాకున్న ఉపాధి మీద ఫ్రీ బస్సు పథకం తీసుకొచ్చి దెబ్బ కొట్టారు, కాబట్టి ఈ ఫ్రీ బస్సు పథకం తీసేయండి అని అంటున్నారు ఆటో డ్రైవర్స్. అయితే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని నాగోల్కి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్ 47ను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. తన పిల్లో రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఆర్టీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ప్రతివాదులుగా చేర్చారు. ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో నిండిపోతున్నాయి. రద్దీల వల్ల సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. పురుషులకు సీట్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. మహిళల రద్దీ కారణంగా టికెట్లు కొని వెళ్లే పురుష ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం త్వరలో విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.